హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోరూరించే రుచికరమైన చేపల పులుసు తయారు చేస్తాను. ముందుగా నేను వెస్టేజ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్ పోసుకున్నానండి. తర్వాత చేప ముక్కల్లో ఉప్పు, కారం, ముక్కలకు సరిపడినంతగా కారం, ఉప్పు అన్నీ వేసుకొని ముక్కలంతటికీ పట్టించేలాగా ఇలా కలుపుకున్నానండి. కలుపుకుని పక్కన పెట్టుకొని నూనె వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఎందుకంటే అసలు చేపల కూరలో బెండకాయ ముక్క వేసుకుంటే అసలు టేస్ట్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదండి. ఆ టేస్టే వేరుగా ఉంటుంది, అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా అలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ మనము ఉప్పు కారం కలుపుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఆ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఏ పీస్కి ఆ పీసే సపరేట్గా ఉంటుంది, మంచి టేస్టీ కూడా ఉంటుంది. ఇలా ముక్కలన్నిటినీ 1 బై 1 మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కలపటం వల్ల ఏమవుతుందంటే కిందనున్న ఆయిల్ అది కలిసి ముక్క కూడా ఉడకడానికి అవకాశం ఉంటుంది. ఉడికిన తర్వాత మనం ఇలా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ చింతపండు పులుసుని ఈ చేప ముక్కల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలన్నిటినీ మరలా అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే కిందనున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా పైకి వస్తాయి. తర్వాత మీకు మంచి టేస్ట్ రావాలి అంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడరు మిక్స్ చేసి ఈ పౌడర్ని మొత్తం కలిపి ఇట్లా పొయ్యి మీద ఉడుకుతున్న చేపల కూర ఉంది కదండి, ఆ చేపల కూరలో వేయడం వల్ల అసలు మంచి టేస్ట్ వస్తుంది. అసలు ఎంత బాగుంటుందంటే బాగా చాలా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు ఇలా వండటం వల్ల. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత మీరు ఒకసారి సిమ్లో పెట్టి చిన్నగా ఉడకనివ్వండి. పులుసంతా ఎగిరిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని అసలు టేస్ట్ చేస్తే సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.